యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి యూజీ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఎవరైతే సియూఈటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు అడ్మిషన్ కనుక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో తీసుకోవాలంటే దానికోసం వచ్చేసి డేట్స్ ఎనేబుల్ అయినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క సెషన్కి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి యూజీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క యూఈడీ అడ్మిషన్కి సంబంధించి టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి అండ్ ఆ స్టెప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి యూజీ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలన్నా పీజీ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా కంప్లీట్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్లయితే ఇక్కడ దానికి సంబంధించి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 15 వరకు కంప్లీట్గా 17th వరకు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇవి కంప్లీట్ స్టెప్స్ అనమాట మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము అండ్ దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు పోర్టల్ లాగిన్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించుకొని మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫిల్ చేయాలి. ప్రొఫైల్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రజెంట్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది బీఏనా, బీఎస్సీనా, బీకామా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన కంప్లీట్ క్వాలిఫికేషన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ అప్లికేషన్ ప్రివ్యూ అనేది చూడాలి. అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాలి. ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి జనరేట్ అవుతుంది. దాన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది యూనివర్సిటీ అథారిటీస్ దానికి సంబంధించిన కన్సర్న్ బోర్డు వాళ్ళు అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మన డీటెయిల్స్ అనేది మెరిట్ లిస్ట్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. వన్స్ వాళ్ళు సెలెక్ట్ అయినట్లయితే మెరిట్ లిస్ట్లో మన నేమ్ అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉంటే అడ్మిషన్కి సంబంధించి ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఫీ పే చేస్తే సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళేసి మనకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే. దీనికి సంబంధించి ఫస్ట్ మనకి ఎప్పటి వరకు అంటే అప్ టు సో 12 స్టెప్స్ వరకు ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. 12 స్టెప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ అయితే తెలవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లో వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎవరైతే సియూఈటీకి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించి సియూఈటీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అది మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క రూల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ మీకు సంబంధించిన స్కోర్ కార్డు ప్రకారం అయితే ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి. స్కోర్ కార్డు ప్రకారమే మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్కి ఫర్దర్గా అప్డేట్స్ వస్తాయి కాబట్టి వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్గా ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాప్చా అయితే ఉంటుంది. ప్రతి స్టెప్లో క్యాప్చా అయితే వస్తుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని అండ్ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో సక్సెస్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మా యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ అయితే రావడం జరిగింది. ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్ చేసే పాస్వర్డ్ అనేది లాగిన్ అయిన ప్రతిసారి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్ చేసే పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే సో సత్య@123 అనే స్టైల్లో అయితే ఉండాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో సత్య@123 స్టైల్లో ఉంటే సత్యాలో ఎస్ఓహెచ్ క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ అనేది ఉంటుంది, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, నెంబర్స్ ఉంటుంది. ఇలా స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి డిఫరెంట్ లెటర్స్ తోటి. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే ఎంటర్ చేయాలి. మీరు లాగిన్ అయిన ప్రతిసారి యూజ్ అవుతుంది. తర్వాత మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో బై డిఫాల్ట్గా మీకు వేరే క్యాప్చా వస్తే మాత్రం దాన్ని రిమూవ్ చేసి మీకు ఏదైతే క్యాప్చా అక్కడ డిస్ప్లే అవుతుందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు వచ్చేసి ఏముందంటే 3 8 2 1 2
45 ఇలా అవుతుంది. కరెక్ట్గా మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేసినట్టయితే దాని చుట్టూ గ్రీన్ కలర్లో మార్క్ అయితే రావడం జరుగుతుంది. గ్రీన్ కలర్ మార్క్ వచ్చినట్లయితే క్యాప్చా కరెక్ట్ ఎంటర్ చేసినట్టు కన్సిడర్ చేయాలి. ప్రజెంట్ నాకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయడం జరిగింది, పాస్వర్డ్ సెట్ చేసుకోవడం జరిగింది, క్యాప్చా అయితే ఎంటర్ చేశాను. తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేశాను. మన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ స్టెప్ కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టెప్ 1 స్టెప్ 2 అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అలా రిమైనింగ్ స్టెప్స్ కూడా మనం కంప్లీట్ చేయాలి. సో మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. సో మీకు సంబంధించిన యూజర్ ఐడి అని ఇక్కడ ఎంటర్ చేయాలి, దట్ ఈస్ అప్లికేషన్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేయడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి లాగిన్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అని ఎంటర్ చేసి మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, మనకు ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. సో మన డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ఈ విధంగా స్టూడెంట్స్ సంబంధించిన డాష్ బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీ ప్రొఫైల్ నేమ్ అయితే ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన టోటల్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న 12 స్టెప్స్ ఏవైతే ఉంటాయో 1 by 1 అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయాలి. ప్రొఫైల్ అప్డేట్ చేయడం కోసం ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ప్రొఫైల్ అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అని అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మొత్తం టోటల్గా 4 స్టెప్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి ఫస్ట్ మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్ ఇన్ఫో ఇవ్వాలి, అప్లోడ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఫైనల్ రివ్యూ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఫస్ట్ స్టెప్లో ఏ డీటెయిల్స్ అడుగుతారు, దాన్ని ఏ విధంగా ఫిల్ చేస్తారు అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం మనం ఇలా స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. స్క్రీన్ అయితే స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ క్యాండిడేట్ సంబంధించిన నేమ్తో పాటు అదర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ బై డిఫాల్ట్గా క్యాండిడేట్ సంబంధించిన నేమ్ అనేది ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది, క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోలేము. మనం రిజిస్ట్రేషన్ కంటే ముందు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో దాన్ని బట్టి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా బై డిఫాల్ట్గా వస్తుంది. ఈ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొత్తగా వచ్చేసి కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మాకు సంబంధించిన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు త్రూ మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ సేమ్ టైం క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ డేట్లో అయితే తీసుకున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ కన్ఫర్మ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఇయర్ అనేది ఇవ్వాలి. సో ఇయర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మంత్ ఇవ్వాలి. తర్వాత సో దానికి సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా మనకు సంబంధించి ఒక బార్ కోడ్ అయితే ఉంటుంది. బార్ కోడ్ కింద సిఎన్డి తోటి స్టార్ట్ అవుతుంది. ఏపీ స్టూడెంట్స్ అయితే సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎనీవే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే టోటల్గా అక్కడ 8 to 20 డిజిట్స్ వరకు అయితే ఉంటుంది. ఆ డిజిట్స్ ఏదైతే ఉంటుందో ఆ డిజిట్స్ సంబంధించి అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. ఇఫ్ మీకు ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే దానికి సంబంధించి కూడా ఎంటర్ చేయండి. బట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీకు లేనట్టయితే పేరెంట్స్ కానీ మీ సిస్టర్స్ కానీ మీ అదర్ రిలేటివ్స్ కానీ అయితే ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్ సంబంధించిన ఆప్షన్ అయితే అడుగుతుంది. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో బ్లడ్ గ్రూప్ ఎంటర్ చేయండి. ఇఫ్ మీకు బ్లడ్ గ్రూప్ అనేది తెలియకపోతే నాట్ నో అని అయితే పెట్టండి. తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అయితే ఉంటుంది. మీరు సిటిజన్ ఇండియా అయితే ఎస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ రిలీజన్కి సంబంధించి మీ రిలీజన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి హిందూయిజం ఇక్కడ. సో అలా మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన అదర్ డీటెయిల్స్ పేరెంటల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో బై డిఫాల్ట్గా మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ మదర్కి మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ మదర్కి సంబంధించిన నేమ్ హిందీలో రాయాలి అనుకుంటే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. బట్ నాట్ మ్యాండేటరీ, రాయాలి అనుకుంటే రాయొచ్చు. మదర్కి సంబంధించిన ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. ఆక్యుపేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మదర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ ఇవ్వాలి. సో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేటర్ అండ్ నాన్ గ్రాడ్యుయేట్ అనేది ఇవ్వాలి. నన్ను అయితే ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకపోతే ఇక్కడ నన్ను అయితే పెట్టొచ్చు. తర్వాత వాళ్ళకి సంబంధించిన మదర్ డిజిగ్నేషన్ సంబంధించి మదర్ శాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సేమ్ సిమిలర్గా ఫాదర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఫాదర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫాదర్ నేమ్, ఫాదర్ మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్ ఇన్ హిందీ అండ్ తర్వాత ఫాదర్ సంబంధించిన ఆక్యుపేషన్ అడుగుతారు. సో ఫాదర్ సంబంధించిన ఆక్యుపేషన్ ఉంటేనేమో ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అనేది ఇవ్వచ్చు. ఇఫ్ ఫాదర్స్ అని ఉన్నా లేకపోయినా దానికి సంబంధించి ఎటువంటి జాబ్ చేయలేకపోతే నాట్ అప్లికేషన్ అని పెట్టొచ్చు. తర్వాత ఫాదర్స్ క్వాలిఫికేషన్, తనకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే క్వాలిఫికేషన్ ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఫాదర్ సంబంధించిన ఆఫీస్ అడ్రస్, ఇఫ్ వర్కింగ్ అథారిటీస్ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫాదర్ శాలరీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అనేది అడుగుతారు. సో ఇఫ్ మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ కాకుండా అదర్ మీ బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదైతే ఉంటుందో నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ. సో ఎమర్జెన్సీ థింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మీకు కాల్ చేయడానికి అయితే ఈ నెంబర్ యూజ్ అవుతుంది. సో ఎమర్జెన్సీ నెంబర్ అయితే యూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కంబైన్డ్ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే అంటారు. సో మీకు సంబంధించిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆర్ యూ రిజిస్టర్ డీటెయిల్స్ ఇఫ్ అప్లికేబుల్ అని అంటారు.
గతంలో ఆల్రెడీ మీరు యూనివర్సిటీ పరిధిలో ఏదైనా కోర్స్ చేశారని అడుగుతారు. చేసుంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ కోర్స్ చేశారు, ఎక్కడ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది ఈ విధంగా. సో మేము ఎటువంటి కోర్స్ అయితే చేయలేదు కాబట్టి నో అయితే పెట్టేస్తున్నాము. అండ్ తర్వాత అదర్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పర్సన్స్ విత్ డిజబిలిటీనా అంటారు. మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టు ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఎస్ ఆప్షన్ ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. తర్వాత కాశ్మీర్ మైగ్రెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇఫ్ అయితే ఎస్ పెట్టాలి, కాకపోతే స్కిప్ చేయాలి. అండ్ స్కాలర్షిప్స్ సంబంధించి డిఏకే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకు ఎస్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. అదర్వైజ్ నో ఆప్షన్ పెట్టాలి. చిల్డ్రన్స్ విత్ ఆర్మీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో మీ పేరెంట్స్ కనుక ఆర్మీలో వర్క్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సింగిల్ గర్ల్ చైల్డ్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి అయితే ఉంటుంది. ఇఫ్ మీ కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నట్టు దానికి సంబంధించి ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఒకవేళ నాట్ అప్లికేబుల్ ఎటువంటి యాక్టివిటీస్ లేవనుకుంటే నో అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ కోటా అడుగుతారు. స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇఫ్ వీటిని ఎస్ పెట్టారనుకో కన్ఫర్మేషన్ కోసం సర్టిఫికేట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ నాట్ మ్యాండటరీ, బట్ ఉంటే ఫిల్ చేయండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు సంబంధించిన హౌస్ నెంబర్ ఇవ్వాలి, విలేజ్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన మండల్ అండ్ పోస్టల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీ కంట్రీ, ఇక్కడ మీ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ డిస్ట్రిక్ట్, మీ సిటీ అనేది చూస్ చేసుకోవాలి. మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఈ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టే కరెస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సంబంధించిన థింగ్స్ అయితే అవుతాయి. పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ముందు సేమ్ అయినట్టయితే ఈ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ కొంతమంది వచ్చేసి ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి వేరే స్టేట్లో స్టే చేస్తుంటారు. అలా 2 డిఫరెంట్ అడ్రస్ మీకు ఉందనుకోండి. సో 2 డిఫరెంట్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే రెండింటిని సేమ్ ఫిల్ చేసినా సరిపోతుంది. అదే పర్మనెంట్ అడ్రస్ రెండింటిని ఫిల్ చేస్తే సరిపోతుంది. మేము వచ్చేసి రెండింటిని సేమ్ ఫిల్ చేస్తున్నాము. ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ అయితే చేసుకుంటున్నాము. వన్స్ టిక్ మార్క్ చేసుకుంటే పైన ఏదైతే అడ్రస్ ఇచ్చామో బై డిఫాల్ట్గా కింద కూడా అదే అడ్రస్ రావడం జరుగుతుంది. ఇలా ఫిల్ చేసిన తర్వాత సేవ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ స్టెప్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మనకు సంబంధించిన ప్రొఫైల్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది సేవ్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ మన ప్రొఫైల్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపించడంతో పాటు నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పటి వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన కంప్లీట్ ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఈ విధంగా మీ కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు వెరిఫై చేసుకోవాలి. సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే ప్రొసీడ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే అదర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. అదర్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అదర్ డీటెయిల్స్లో వచ్చేసి సో మీకు ఏమైనా హిల్నెస్ ఉందా అని అడుగుతుంది. ఈ హిల్నెస్ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఏబీసీ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. ఏబీసీ ఐడి అనేది నాట్ మ్యాండటరీ, బట్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకుంటే మీకు సంబంధించిన ఏబీసీ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్ అడుగుతుంది. ఉంటే ఎస్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ అయితే ఇవ్వండి. ఎన్ఎస్ఎస్ స్కీమ్ గురించి అడుగుతుంది. ఉంటే ఎస్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ అయితే ఇవ్వండి. తర్వాత ఆర్యూ యూనివర్సిటీ వార్డు మీ పేరెంట్స్ కనుక యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నట్టు ఏదో ఒక పొజిషన్లో దానికి సంబంధించి ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ అయితే ఇవ్వాలి. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంగ్లీష్ సంబంధించి రైటింగ్ స్కిల్స్ సంబంధించి, హిందీకి సంబంధించి రైటింగ్ స్కిల్స్ సంబంధించి, ఇఫ్ అదర్ లాంగ్వేజెస్ ఉంటే అదర్ లాంగ్వేజ్ సంబంధించి అయితే ఇవ్వాలి. సో అదర్ లాంగ్వేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మా లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ సేవ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అదర్ డీటెయిల్స్లో కూడా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సేవ్ చేయగానే ఈ విధంగా అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ అప్లోడ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం అప్లోడ్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు ప్రొసీడ్ టు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ టు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అప్లోడ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అప్లోడ్ ఆప్షన్స్లో మనకు సంబంధించిన ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రిక్వైర్డ్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ టు అప్లోడ్ ఫోటో, డాక్యుమెంట్, సర్టిఫికేట్, మార్క్ షీట్ ఏదైనా సరే 10 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలనేది చెప్పడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, అండ్ SSC మెమో, ఇంటర్ మెమో ఏదైనా సరే 10 to 500 KB మధ్యలో ఏ విధంగా సెట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫాస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. సెకండ్ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి అండ్ దాంతోపాటు మీకు సంబంధించిన స్కోర్ కార్డు, మీకు సంబంధించిన అడ్మిట్ కార్డు ఏవైతే ఉంటుందో వాటిని కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే ప్రతి ఫైల్ జేపీజీ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్లో కానీ అప్లోడ్ చేయొచ్చు. బట్ రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. ఈ సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్ ఫోటో అనేది ఉంది. పాస్ ఫోటోని రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలంటే నేను ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు పాస్ ఫోటోని రిక్వైర్డ్ సైజ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ 11th జోన్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. 11th జోన్ వెబ్సైట్కి అయితే రావాలి. ఈ విధంగా దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. త్రూ మొబైల్ ద్వారా మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి వెబ్సైట్కి రాగానే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇప్పుడు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. మనము త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే కంప్రెస్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇమేజ్ సైజ్ తగ్గించుకోవడానికి మీరు అక్కడ కంప్రెస్ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్రెస్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఎక్కడో ఒక చోట మీకు క్లోజ్ అని కానీ క్రాస్ మార్క్ కానీ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ అయితే క్లోజ్ చేయాలి. వన్స్ క్లోజ్ చేయగానే నెక్స్ట్ మనకు ఫోటో అప్లోడ్ చేయడానికి సెలెక్ట్ ఇమేజ్ అనేది ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఏదైతే సైజ్ తగ్గించుకోవాలనుకుంటున్నారో అంటే మనకు అక్కడ వచ్చేసి ఏంటి ఫోటో అడిగారు, సిగ్నేచర్ అడిగారు, SSC మెమో, మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ అడిగారు, ర్యాంక్ కార్డ్ అడిగారు అండ్ రిజల్ట్ ప్రింట్ అలా అడిగారు కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క సైజ్ ఎంత ఉందంటే 770 అయితే ఉంది. మనకు కావాల్సింది ఏంటి 10 KB నుంచి 500 KB మధ్యలో అయితే ఉండాలని చెప్పారు. కాబట్టి దీని సైజ్ తగ్గించుకోవాలంటే 700 నుంచి దీని సైజ్ తగ్గించుకోవాలంటే ఇక్కడ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ 60% అయితే ఇవ్వడం జరిగింది. 60% ఇచ్చిన తర్వాత ఇక్కడ కంప్రెస్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కంప్రెస్ పైన క్లిక్ చేయాలి. 60% ఇచ్చాను, నేను కంప్రెస్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం కంప్రెస్ పైన క్లిక్ చేయగానే సో దాని సైజ్ అయితే తగ్గడం జరుగుతుంది. ఇలా మనం స్క్రోల్ అనేది చేసినట్లయితే ప్రజెంట్ దాని సైజ్ డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ సైజ్ చూడొచ్చు ఎంత ఉందంటే 500 ఎబో అయితే ఉంది. నాకు కావాల్సింది బిలో 500 కావాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి స్క్రీన్ అనేది ఈ విధంగా స్క్రోల్ చేసి మీరు ఏంటంటే దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు నేను 75 చేశాను. 75 చేసి కంప్రెస్ పైన క్లిక్ చేశాను. వన్స్ మనం కంప్రెస్ పైన క్లిక్ చేస్తే దాని సైజ్ అయితే రెడ్యూస్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 400 అయితే కావడం జరిగింది. నాకు జస్ట్ ఏంటి 10 KB నుంచి 500 KB మధ్యలో ఉంటే నాకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అవుతుంది. కాబట్టి నేను క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన రెడ్యూస్ అయితే చేశాను. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దానికి మీరు క్యాస్ట్ అని నేమ్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదైనా సరే రిక్వైర్డ్ సైజులోకి రెడ్యూస్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆల్ థింగ్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మేము ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేము స్కాన్ చేసి రెడీ పెట్టుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటో అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 126 సైజ్ అయితే ఉంది ఫోటో అనేది. తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే ఫోటో అనేది అప్లోడ్ అవడంతో పాటు దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి సో మీరు స్కాన్ చేసి రెడీ పెట్టుకున్న సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసి అండ్ అప్లోడ్ పైన క్లిక్ చేయగానే సిగ్నేచర్ కూడా అప్లోడ్ అవుతుంది. సిగ్నేచర్ అప్లోడ్ అవుతే దాని యొక్క ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, స్కోర్ కార్డు, అడ్మిట్ కార్డు సేమ్ అనేది అప్లోడ్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. సో మీరు అప్లోడ్ చేసే సైజ్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే 500 KB కంటే తక్కువగా ఉండకపోతే అప్లోడ్ అవ్వదు. ఈ విధంగా ఎర్రర్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ మేము అప్లోడ్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో అది 1024 కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి. రెడ్యూస్ ఏ విధంగా చేయాలంటే 11 Zone యాప్కి వెళ్ళేసి మీరు సైజ్ అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వెబ్సైట్ నుంచి. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఫైనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయినట్టు, అదర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయినట్టు, అప్లోడ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ అయినట్టు కూడా చూపిస్తుంది. సేమ్ టైం మీకు సంబంధించిన ఫైనల్ రివ్యూ అయితే చూపిస్తుంది. ఇప్పటి వరకు మనము ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ నుంచి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరిఫై చేసుకోవడానికి మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకొని మనము దాన్ని అయితే లాక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రివ్యూలో కంప్లీట్గా ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్తో సహా. ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ లాక్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మీ ప్రొఫైల్లో ఇక్కడ బ్యాక్ టు అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ టీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు కాబట్టి సబ్మిట్ అండ్ లాక్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయాలి ఆల్ డాక్యుమెంట్స్. ప్రజెంట్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి కన్ఫర్మేషన్ డిక్లరేషన్ బాక్సెస్ అయితే డిస్ప్లే అవుతాయి. సేమ్ టైం మీకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కింద వెరిఫై చేసుకోమని అయితే చెప్తుంది. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ లాక్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే క్యాన్సిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్ కరెక్షన్ చేసుకోండి. మా దాంట్లో మిస్టేక్స్ లేవు కాబట్టి కన్ఫర్మ్ అండ్ లాక్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ లాక్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే లాక్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ప్రజెంట్ మీరు CU8 దేనికోసం అయితే రాయడం జరిగిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు బ్యాచిలర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ చేయాలనుకున్న వారికి 5 years PG ఉంటుంది లేదా 3 years డిగ్రీ ఉంటుంది. మీకు ఏదైతే కావాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనకు సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 type ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి 3 years డిగ్రీ అనేది ఆఫర్ చేస్తున్నారు. తర్వాత 5 years డిగ్రీ అనేది ఆఫర్ చేస్తున్నారు. 3 years వచ్చేసి మనకు లైక్ BSc లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. BSc అనేది 5 years అయినట్లయితే 5 years సంబంధించి ఏంటంటే PG అండ్ అదేవిధంగా డిగ్రీ అనేది ఈక్వలెంట్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారు. దీన్ని వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అంటాము. దీన్ని వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో కూడా ఓన్లీ మనకు డిగ్రీ కెమిస్ట్రీ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇలా మీరు అండర్ గ్రాడ్యుయేట్ ఒకవేళ కెమిస్ట్రీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీ ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా, సైన్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే మీరు కోర్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే ప్రోగ్రామ్ అయితే డిస్ప్లే అవుతుంది. BSc హానర్స్ కెమిస్ట్రీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మీరు ఎక్కడైతే చేయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఖచ్చితంగా మీరు రూల్స్ క్లియర్గా తెలుసుకోండి. సో ఇంటర్మీడియట్లో వచ్చేసి మీకు కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. సేమ్ టైం మీరు ఎంట్రన్స్ టెస్ట్లో కూడా కెమిస్ట్రీకి రాసి ఉండాలి. ఈ రెండు ఫుల్ఫిల్ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ 60% మార్క్స్ అనేది మీ యొక్క ఇంటర్మీడియట్లో అయితే మ్యాండేటరీ. సో అలా మీరు చేసిన వాళ్ళు అయినట్లయితే నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ ఒకటే కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఫిజిక్స్ ఉంది, MSc మ్యాథమెటిక్స్ అనేది ఉంది. తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయొచ్చు. మేము వచ్చేసి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్కి అయితే అప్లై చేస్తున్నాము. ఫిజిక్స్ కోసం ఒకసారి అప్లికేషన్ చేయాలి, మ్యాథమెటిక్స్ కోసం ఒకసారి అప్లికేషన్ అయితే చేయాలి. సో ఇంటిగ్రేటెడ్ కోర్స్కి అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ పైన సెలెక్ట్ చేయగానే మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ అంటూ, ఫిజిక్స్ అంటూ, కెమిస్ట్రీ అంటూ, అప్లైడ్ జియాలజీ అంటూ, సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సైకాలజీ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏదైతే చేయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అని ఉంది. మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసామనుకోండి. సో దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఆఫర్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మ్యాథమెటిక్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండాలి. సేమ్ టైం 60% స్కోర్ అనేది ఉండాలి. దాంట్లో సేమ్ టైం మీరు ఎంట్రన్స్ టెస్ట్ కూడా మ్యాథ్స్ రాసి ఉండాలి. ఈ 3 ఫుల్ఫిల్ చేసినట్టు అప్లికేషన్ చేసుకోవచ్చు మ్యాథ్స్కి. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ అయితే చేయాలి.
సో ప్రజెంట్ అయితే మేము ఇంటిగ్రేటెడ్ పీజీ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఇంటిగ్రేటెడ్ పీజీకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఇంటిగ్రేటెడ్ పీజీలో కూడా ఫిజిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మళ్ళీ డిస్ప్లే అవుతుంది. మీరు ఇప్పుడు కోర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి మేము ఇక్కడ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ మా యొక్క టోటల్ ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రొఫైల్ అనేది ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ప్రొఫైల్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్రజెంట్ మేము ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ మళ్ళీ ఒకసారి అయితే డిస్ప్లే చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అడ్మిషన్స్ ఫిజిక్స్లో కనుక తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో వచ్చేసి 60% అనేది ఉండాలి మనకు, +2లో కానీ ఇంటర్మీడియట్లో కానీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ర్యాంక్ బేస్డ్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ చేసుకోవాలి, జస్ట్ టిక్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనకు సంబంధించి సో 10th క్లాస్ పాస్ అయిన డీటెయిల్స్ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన డీటెయిల్స్, 10th క్లాస్లో వచ్చిన సబ్జెక్ట్ వైజ్ మార్క్స్, ఇంటర్మీడియట్లో వచ్చిన సబ్జెక్ట్ వైజ్ మార్క్స్, అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ కాంబినేషన్ తోటి మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యామనేది ఇవ్వాలి. 10th క్లాస్ పర్సెంటేజ్ అనేది ఇఫ్ CGPA ఉన్నట్టు దాన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. CGPAని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th క్లాస్లో 9.2 పాయింట్స్ ఉన్నట్టు దాన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 9.5 అనేది మల్టిప్లై చేస్తే మనకు పర్సెంటేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ కూడా పాయింట్స్ ఉన్నాయనుకుంటే పాయింట్స్ని కూడా CGPAలో కన్వర్ట్ చేయడానికి ఈ విధంగా అయితే ఉపయోగించుకోవాలి పర్సెంటేజ్లోకి. సో మీకు 9.2 ఉంటే ఇంటూ 9.5 అనేది మల్టిప్లై చేస్తే మీకు సమ్ పర్సెంటేజ్ వస్తుంది. 98%, 92% అనేది ఆ పర్సెంటేజ్ అనేది ఇక్కడ మీరు బై డిఫాల్ట్గా అయితే ఎంటర్ చేయాలి. విత్ డెసిమల్ పాయింట్స్తో కూడా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత 10th క్లాస్ ఫస్ట్ డివిజన్ పాస్ అయ్యారా, సెకండ్ డివిజన్ పాస్ అయ్యారని ఎంటర్ చేయాలి. తర్వాత 10th క్లాస్ అనేది ఏ స్కూల్లో చదివారు, ఏ బోర్డులో చదివారు అనేది ఇవ్వాలి. ఇక్కడ మీకు సంబంధించిన స్కూల్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన బోర్డు నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డా లేకపోతే స్టేట్ బోర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ యొక్క కాంబినేషన్ అయితే ఎంటర్ చేయాలి. మీ సబ్జెక్ట్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. జనరల్గా ఏముంటుందంటే 10th క్లాస్లో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ పాస్ స్టేటస్ అయితే ఇవ్వాలి. మీరు పాస్ అయ్యారు, అపేరింగ్ ఉన్నారనేది ఇవ్వాలి. పాస్ అయితే ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన బోర్డు డీటెయిల్స్ అనేది ఇంటర్మీడియట్ ఏ బోర్డులో చేశారనేది ఇవ్వాలి. ఇంటర్మీడియట్ సంబంధించిన డివిజన్ అనేది సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇంటర్మీడియట్లో ఎన్ని వచ్చింది, 1000 మార్క్స్ ఇంటర్మీడియట్ కండక్ట్ చేస్తారు కదా, దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని పర్సెంటేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకుని ఇవ్వాలి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో చేశారు అండ్ మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఏంటి. మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయితేనేమో ఎంపీసీకి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్ దీనికి సంబంధించిన సబ్జెక్ట్ నేమ్స్ ఇవ్వాలి. ఒకవేళ సో బైపీసీ స్టూడెంట్స్ అయితే బైపీసీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ బట్టి. తర్వాత మీకు సంబంధించి యూ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ విత్ మ్యాథమెటిక్స్ అంటారు. మ్యాథమెటిక్స్తో పాస్ అయ్యంటే ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సేవ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు సంబంధించిన 10th క్లాస్ ఫాస్ట్ స్టేటస్ సంబంధించి 10th క్లాస్ పర్సెంటేజ్, 10th క్లాస్ ఎక్కడ చేశారు, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ మీకు సంబంధించిన డివిజన్ సంబంధించి, తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఫిల్ చేసినట్లయితే నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అదర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. అదర్ డీటెయిల్స్ ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అదర్ డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ ఫిల్ చేసిన డీటెయిల్స్ని బట్టి అయితే రావడం జరుగుతుంది. మీకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనం సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సర్టిఫికేట్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ 10th క్లాస్ చూస్ చేసుకున్నాము, తర్వాత ఇంటర్మీడియట్ చూస్ చేసుకున్నాం కాబట్టి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు వాటి సైజ్ వచ్చేసి 10 KB నుంచి 500 KB మధ్యలో అయితే ఉండాలి. సో ఆ రిక్వైర్డ్ సైజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీరు రిక్వైర్డ్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు వచ్చేసి 10th క్లాస్ మెమోని అండ్ ఇంటర్మీడియట్ మెమోని మీ మొబైల్లో అయితే పిక్ తీసుకోవాలి. పిక్ తీసుకున్న తర్వాత సో 11th జోన్ యాప్కి వెళ్ళేసి రీసైజ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న SSC మెమో అండ్ ఇంటర్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మనకు సంబంధించి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మెమోని అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకొని మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫైనల్ ప్రివ్యూ అయితే మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసిన ఆల్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో 10 స్టెప్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యొక్క ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు వెరిఫై చేసుకోవాలి. సో మీరు చూస్ చేసుకున్న ప్రోగ్రామ్ కావచ్చు, మీ యొక్క అకాడమిక్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అదర్ క్వాలిఫికేషన్స్ కావచ్చు అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే మనకి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మేము డిస్ప్లే చేస్తున్నాము. ప్రింట్ అండ్ PDF సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేసి ఇఫ్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఎటువంటి కరెక్షన్స్ లేవు అనుకుంటే డైరెక్ట్గా మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన PDF అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. కరెక్షన్స్ ఉంటే మాత్రం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మాకు సంబంధించిన కరెక్షన్స్ అయితే ఎటువంటి కరెక్షన్స్ లేవు. సో మేము మా డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకుంటున్నాం. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అన్నిటిలో డిక్లరేషన్స్ అయితే చేసుకోవాలి. మీ నేమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఫాదర్ నేమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, జెండర్ పర్ఫెక్ట్గా ఉందా, మదర్ నేమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, అదర్ థింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు వెరిఫై చేసుకొని ఈ రిలవెంట్ డిక్లరేషన్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ సో SBI పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ చేయాలి. లేదు కరెక్షన్స్ ఉన్నాయి అనుకుంటే మీరు హోమ్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే మళ్ళీ వెరిఫై చేసుకొని
చేసుకొని కరెక్షన్ చేసుకొని ఆఫ్టర్ దట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. మా డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్నాము. పే విత్ SBI పైన క్లిక్ చేస్తున్నాం. సో మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా పేమెంట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మనకు ఫస్ట్ వచ్చేసి డెబిట్ కార్డ్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే ఈ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మనకు అదర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు SBI క్రెడిట్ కార్డ్ సంబంధించి కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి కానీ UPI ద్వారా కానీ నిఫ్ట్ ద్వారా కానీ అదర్ థింగ్స్ ద్వారా కానీ అయితే పే అయితే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో మేము వచ్చేసి ఇక్కడ UPI అయితే సెలెక్ట్ చేసుకుంటాము. UPI ద్వారా సెలెక్ట్ చేసేవాళ్ళు కానీ అదర్ పేమెంట్ ద్వారా సెలెక్ట్ చేసేవారు కానీ పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవుతుంది. UPIలో కూడా వచ్చేసి మేము UPI విత్ QR అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. వన్స్ QR అనేది సెలెక్ట్ చేయగానే ఈ విధంగా పే నౌ అనే ఆప్షన్ అయితే వస్తుంది. పే నౌ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి ప్రజెంట్ దీని యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ టాబ్లో QR కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు దీన్ని నొక్కి బట్టి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు QR ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఫోన్పే ఆర్ గూగుల్ పేకి వెళ్ళేసి QR కోడ్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ వచ్చేసి మాకు సంబంధించి ప్రజెంట్ QR కోడ్ ద్వారా అయితే పేమెంట్ చేస్తున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఫోన్పే ఆర్ గూగుల్ పే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే QR కోడ్ తీసుకోవడం జరిగిందో దాన్ని మీ దాంట్లో స్కానర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా యొక్క స్కానర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం పే చేయాల్సిన అమౌంట్ అయితే చూపిస్తుంది. సో అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసేటప్పుడు జాగ్రత్తగా పే చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టే అమౌంట్ అనేది సక్సెస్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే పే చేయండి. ప్రజెంట్ మేమైతే పేమెంట్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మనం పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ మనం ఏ పేజ్ నుంచి అయితే పేమెంట్ చేయడం జరిగిందో ఆ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ పేజ్కి వెళ్ళేసి మీకు సంబంధించిన ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసినట్లయితే పేమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే సో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది పేమెంట్ కంప్లీట్ అయినట్టుగా. సో ఆ తర్వాత మీరు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ద్వారా పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యువర్ పేమెంట్ వాజ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మై అప్లికేషన్స్ ఆప్షన్స్లో క్లిక్ చేస్తే ప్రజెంట్ కంప్లీట్ అయిన అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మీరు దేనికోసం అయితే అప్లై చేయడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని PDF రూపంలో అయితే సేవ్ చేసుకోవాలి. సో ఇది మనకు సంబంధించిన ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన ప్రాసెస్ అయితే. ఈ విధంగా మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి UG కోర్సెస్ కానీ PG కోర్సెస్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది సంబంధించి మన కంప్లీట్ ప్రాసెస్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్ది మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.